1945 New Zealand look like this. See, in the museum, New Zealand Museum, the home front 1916. See the story of New Zealand. It says postal service story, and then ఇక్కడ ప్లీజ్ డో నాట్ టచ్ పియానో. సి పియానో, క్యాథలిక్ చర్చ్. సో డాక్టర్ సెయింట్ అమెరికన్ ఆర్గన్ ట్యూటర్. ఇది పియానో కోసం అన్నమాట మ్యూజియంలో. ఇక్కడ రాసి పెట్టారు ప్లీజ్ డోంట్ టచ్. ఇది పోర్ట్రేట్ డక్కన్ మెక్లెనాన్. 18th March 1817, 26 July 1898. An early settler of Papakura from Deccan arrived in New Zealand in 1839, and by 1849 was in Papakura. So ఇది ఒక ఈయన పోర్ట్రేట్ ఆఫ్ డక్కన్ అనమాట. ఈయన డక్కన్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారంట. సో ఆయన ఫోటో ఇది. తర్వాత వచ్చేసి ప్లీజ్ డోంట్ టచ్. ఇదేంటో అర్థం కావట్లేదు, బట్ డోంట్ టచ్ అని పెట్టారు. ద పర్ఫెక్ట్ ఫుడ్ ఐస్ క్రీమ్. న్యూజిలాండ్లో ఐస్ క్రీమ్ ఇదన్నమాట. ఇది టౌన్ కంట్రీ. తర్వాత వచ్చేసి ఇదేమో తెలీదు, పిప్పెట్స్ అన్నీ ఉన్నాయి. చూద్దాం ఏం రాశారు. చెర్రీ షుగర్ మిల్క్ టెస్టింగ్. ఇది మిల్క్ టెస్టింగ్ ట్యూబ్స్ అంట. సో ఇది ఎప్పుడో 1940sలో డైరీ థర్మోమీటర్ 1940sలో అనమాట. చూడండి ఎంత ఓల్డ్గా ఉంది, బాగుంది కదా. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి చూద్దాం ఇదేంటి. శామ్ ఈవెంట్ క్లాసెస్. పప్పకూర ఫస్ట్ బార్ కౌన్సిల్. ఇదేమో కౌన్సిల్ అంట. కౌన్సిల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ పేర్లు వచ్చేసి విసి మార్క్విక్, విసి ములియన్, సిబి బ్రైంట్, గ్రెగరీస్, మ్యాక్, ఏఎల్ కోపర్, ఈవెంట్స్. వీళ్ళందరూ టౌన్ క్లర్కర్ అండ్ మేయర్స్ అండ్ ఇంజనీర్స్ అంట ఇక్కడ అనమాట న్యూజిలాండ్. ఇది వచ్చేసి ఎప్పుడు 1938లో అనమాట ఇది. సో వాళ్ళ ఫొటోస్ ఇలా ఉన్నాయి చూడండి. అండ్ దెన్ ఇక్కడ ఏముంది, ఫ్రమ్ బోర్డ్ ఆఫ్ వాక్ 1938. Sam Ewen was elected Papakura ఫస్ట్ మేయర్ అంటండి. శామ్ ఈవెన్స్ అని ఆయన ఫస్ట్ మేయర్ అంట ఇక్కడ ఆక్లాండ్ పప్పకూరలో. సో ఓపెనింగ్ ద పప్పకూర వాటర్ సప్లై 19 September 1922. వాటర్ సప్లై 1922లో వాళ్ళు ఓపెన్ చేశారంట. సో ఇదొక స్టోరీ. ఇక్కడ వచ్చేసి 1 second, పప్పకూర 1922 1940s. హబ్సన్ కెమిస్ట్ అండ్ మెలప్ స్టోర్ ఫ్రమ్ పప్పకూర.
ఇవేంటివి చూద్దాము. ఇవన్నీ సిగరెట్ ప్యాకెట్స్ చాలా ఉన్నాయి, అర్థం కావట్లేదు. బట్ అగ్గిపెట్టెలు, తర్వాత వచ్చి ఇంకా సిగరెట్స్, టొబాకో ఇక్కడ రాసి పెట్టారు. చూద్దాం. మిస్టర్ కాష్ ఆన్ దట్ టొబాకో ఇండస్ట్రీ. టొబాకో ఇండస్ట్రీ ఫస్ట్ 1870s స్టార్ట్ చేశారంట. సో ఆ టొబాకో గురించి వీళ్ళిదో ఇలాంటివి యూజ్ చేశారంట. ఎప్పుడో 90s 20 నుంచి 90s 40 చాలా పురాతనమైన టైంలో అన్నమాట ఇది టొబాకో. తర్వాత వచ్చేసి ఇక్కడ ఉంది, ఇదేంటిది, ఇక్కడ ఏం రాసి పెట్టలేదు. కాఫీ, టీ, బ్రష్ ఏమేమో ఉన్నాయి. బట్ చూద్దాం ఏమో. The Star Theatres at 1922లో. The Star Theatre 1960 with attended and the profit down. The theatre finally closed in the late 1970s. And the Star Theatre on the corner of Eunice Street on Great South Road in 1960s in Papakura. సో అప్పుడు ఇక్కడ ఇది ఏంటిది, షేవింగ్ చేశారు అనుకుంటా, బ్లేడింగ్ షేవింగ్ సెట్. ఓకే, షేవింగ్ సెట్ అవన్నీ అన్నమాట. సో బాగుంది. తర్వాత వచ్చేసి ఫార్మర్స్ ఇవన్నీ ఉన్నాయి. క్రిస్మస్ గ్రీటింగ్, ఫార్మర్స్ ట్రేడింగ్ కంపెనీ అండ్ 1990s అండ్ 1980s లైడ్లో మర్చెడిస్ కంపెనీ అంట. సో ఇలా ఉండేదంట ఎప్పుడు అప్పట్లో 90s 20s to 40 30sలో. ఇది పోర్ట్రీ, ఆక్లాండ్, న్యూజిలాండ్, డ్యూరీలో అనమాట. సో వీళ్ళు ఇక్కడ ఏం రాసి పెట్టలేదు, బట్ రాసి ఉంచారు, ఏదో ఒకటి రాయకుండా ఉండదు. సో ఇలాగా ఉంది. ఫోటోగ్రాఫ్స్ వాళ్ళు ఇక్కడ ఇటుకలతో అప్పట్లో 19sలో బ్రిక్స్ ఎర్లీ అని 19sలో ఉందన్నమాట. ఫ్రాక్చర్ బై ద జ్యూరీ, పోర్చరీ అండ్ ద ఫ్యాకల్టీ వర్క్స్, పోర్చర్ ఫ్లగ్స్ అండ్ క్లే పైప్స్ అంట. ఇవన్నీ యాంగిల్ కార్నెట్స్ బ్లాక్ ఎర్లీ 90s మ్యానుఫ్యాక్చర్ బై డ్యూరీ Potter and Fair Clay Works అన్నమాట. అప్పట్లో ఇలాగా ఇటుకలు తీసుకొని చేసేవారు అన్నమాట. ఇది వచ్చేసి పాట్స్ ఎలాగా మేకింగ్ చేసేవారు అప్పట్లో. చూద్దాము, కనిపిస్తుందో లేదో తెలీదు. బట్ manufactured by the Duty Pottery and Fairy Clay Works, canonically pottery on 1920 manufactured by the Duty. Money boxes, మనం ఏమంటాము డిబ్బీ అంటాం కదా, నాకు గుర్తులేదు. డిబ్బీ చూడండి ఎలా ఉందో. అప్పట్లో మనీ బాక్సెస్ కింద వాళ్ళు ఇలాగా పెట్టారంట 90s 20sలో. సో ఇట్స్ నైస్. అదో అక్కడ అలాగ క్లే పెట్టుకొని అలాగ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు. తర్వాత వచ్చేసి ఇవన్నీ వాల్స్ బ్రదర్స్, తర్వాత ఇండస్ట్రీ, ఇవన్నీ. ఇదేంటి, డైరింగ్ అంట. డైరీ ఫామ్. ఇదిగో పాలు కోసం చూడండి, పాలు డబ్బాలు, పెట్టెలు. సేమ్ ఎలా ఉండేయో 90s 20sలో 30sలో అంట. ఇక్కడ రాశారు.
డోంట్ టచ్ బట్ ఐఎమ్ నాట్ టచింగ్. ఇక్కడ రాశారు చూడండి, 90s butter was made by adding salt to cream and turning the handle for up to an hour. ఇదన్నమాట, ఇలాగ ఉంది బట్టర్ ఎలాగ వాళ్ళు చేసేవారో అప్పట్లో ఇదే చూపిస్తున్నారన్నమాట. బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రంపాలు అవి ఉన్నాయి. వాళ్ళు టింబర్ జాక్ అంట, ఇదో సుత్తి భలే ఉంది సుత్తి. అప్పట్లో ఎలాగ ఉన్నాయో సుత్తులు కూడా పెట్టారు. తర్వాత రంపం కూడా పెట్టారు. రంపం, అదిగో రంపం, ఇదిగో పెద్ద చెట్టు. తర్వాత వచ్చేసి ఇక్కడ రాసి హ్యాండ్మేడ్ ఫ్రమ్ రాటా వుడ్. రాటా వుడ్ నుంచి హ్యాండ్మేడ్ చేశారంట. సో హ్యాండ్మేడ్ చేసిన ఇవన్నీ రంపాలు సుత్తులు అన్నీ పెట్టారు. బాగుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఏంటిది, ఉలెన్, స్మాల్ ఉలెన్ ఫ్లాగ్స్ బ్రేక్స్ డెకరేటెడ్ కివీ ఫెదర్స్. కివీ ఫెదర్స్ నుంచి వాళ్ళు ఉలెన్ వాటితో తయారు చేసినవి అన్నమాట. చూడండి, బాగుంది కదా. సో నైస్ అన్నమాట. తర్వాత వచ్చేసి నాగా ఇవి అంట, ఏమో ఇది ఏంటిది, ఫ్లోస్ ఫర్ ఫిషింగ్ నెట్, స్మూతింగ్ స్టోన్స్ అంట, హ్యాండ్ హెల్త్ క్లబ్ విత్ బ్రోకెన్ హ్యాండిల్స్ ఫ్రమ్ డ్యూరీ. ఇలా ఇదేంటి నాకు అర్థం కాలేదు, బట్ ఏమో తెలియట్లేదు. స్టోన్స్ ఉన్నాయి, స్మూత్ స్టోన్స్ అండ్ స్మూత్నింగ్ స్టోన్స్ అంట. అది తెలియలేదు, చదవాలి ఇప్పుడు ఇవన్నీ. నైస్. తర్వాత వచ్చేసి ఇదిగో కివీ బర్డ్ ఇలా ఉంటుంది, చూసారా? అలా టుయి, ద పెయిర్ టుయి అని. This pair of tweed was shot by Lawrence William Leake in 1903. Once common this area, tweed are now protected birds and tweed birds. And then ఆస్ట్రల్ షెల్ అంట, ఇదేంటి షెల్, ఆస్ట్రల్ షెల్. ఈ మోయా ఫుట్ ప్రింట్, this moya is terms of the faces wingless, this four flightless birds, one endemic of New Zealand. ఇదేంటో తెలీదు. లోకల్ కివీ బర్డ్, సేమ్ కివీ బర్డ్స్ ఎలా ఉందో, న్యూజిలాండ్ కివీ బర్డ్ అండ్ ఇలా ఉంది అన్నమాట. సో ఇదండి మ్యూజియం, పప్పకూర మ్యూజియం. నేను ఇదొక్కటి మర్చిపోయాను, ఇదేంటో చూడాలి. విత్ 4 collars and studio, 2 pieces figure silk dress in 19th century. 19th centuryలో ఇలాగనమాట 2 pieces డ్రెస్సెస్ అంట. ఎలా ఉందో 90sలో, బాగుంది కదా. బట్ ఇది క్యాప్టెన్ టెలిస్కోప్ అంట, బాగుంది. దిస్ ఆన్ బోర్డ్ డైరీ, జార్జ్ క్రోవర్ ద ప్రైస్ 1868 అండ్ 1869. బాగుంది కదండి. సో ఇమిగ్రేషన్ అంట, జర్నీ టు ద ఎండ్ ఆఫ్ ది ఎర్త్.
ఇమిగ్రేషన్. బట్ బాగుంది. హో మిషన్, చూసారా మిషన్ ఎలా ఉందో? అప్పట్లో ఓల్డ్ మిషన్ అంట, 1920లో. సో ఇదండి, ఇది ఒక పెద్ద పెట్టి ఉంది. ఇది మనం టచ్ చేయొచ్చు లేదో తెలీదు, ఇట్స్ లాక్డ్. ట్రై చేశాను చూద్దామని, ప్లీజ్ డోంట్ టచ్, బట్ నేను టచ్ చేశాను, అయిపోయింది. సో ఇదండి మ్యూజియం ఇన్ న్యూజిలాండ్. ఓకే, నచ్చితే ఒక లైక్ వేసుకోండి. బాయ్. అప్పట్లో పోస్ట్ కార్డ్ ఇలా ఉండేదంట, న్యూజిలాండ్ పోస్ట్ కార్డ్. చూసారా ఇవన్నీ మెడల్స్, స్కోప్స్, చాలా ఉన్నాయి మెడల్స్. న్యూజిలాండ్ పోలీస్ టోపీ అనుకుంటుంది. సో అది తర్వాత ఇంకా లీస్ట్ వి ఫర్గెట్ అంట, ఏంటో మరి చూడాలి. ఇక్కడ ఏమందరి ఉన్నాయి, వీళ్ళందరూ 22 కెళ్ళి ఫ్యాక్షన్ ఏమో బాగుంది. వరల్డ్ వార్ 1 అంట. సో వరల్డ్ వార్ వచ్చినప్పుడు డైడ్ ఇన్ ఇంగ్లాండ్. సో Queen Mary's RN Hospital, Southern-on-Sea. Seabrew is naval hero అంటారు. వరల్డ్ వార్ 1 వచ్చింది, 1 1914లో అంట. సో వరల్డ్ వార్ టైంలో ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఏంది, బ్రాస్ ఆర్టిలరీ షెల్ కేస్ అంట. దీస్ typically spent cartridge cases that were used by the artillery. Heavy can blanket lamps 1940-1945లో ల్యాంప్స్ అంట. వాళ్ళు ఇలాగా ల్యాంప్స్ ఇలా యూజ్ చేసేవారు, ఇలా ఉంటాయి అన్నమాట. సో బాంబు కూడా ఉందండో ఇక్కడ, చూడండి బాంబు అన్నమాట. ఇది pin and push target top of the granite right before throwing. Must move switch the lever away from the granite. ఇది గ్రానైట్. ఇది కిట్టాడి ఇವರು చేతి വാറിലോ ചെയ്തപ്പം അവർ ഈ ഗ്രാനൈറ്റും ഇതും എല്ലാം ചെയ്തില്ല. ഗ്യാസ് ലാമ്പ്, ഗ്യാസ്, అది ల్యాంప్, ఇది గ్యాస్ యూజ్ చేయను. బర్నర్, పోర్టబుల్ గ్యాస్ లైన్ బర్నర్ అంటండి. అది చూడండి బాగుంది. ఇది చూడండి గ్రానైట్ అంట, 1945. ఇది కిట్ మొత్తం వరల్డ్ వార్ వచ్చినప్పుడు వాళ్ళు ఈ కిట్స్ని ఇలా యూజ్ చేశారని చూపిస్తున్నారు మ్యూజియం. తర్వాత ఇది వచ్చేసి ట్రావెల్ చేజ్ అంటండి. మనం కార్డ్స్ ఉన్నాయి. ఇది హెలియోగ్రాఫ్ లాంగ్ డిస్టెన్స్ని చూడడానికి. ఇవన్నీ గ్రాఫ్స్ అంట. తర్వాత వచ్చేసి ఇక్కడ కార్డ్స్ ఉన్నాయి. కార్డ్స్ భలే ఉన్నాయి కదా, అగ్గిపెట్టెలో చిన్ని కార్డ్స్.
ప్లేయింగ్ చెస్ బోర్డ్, చెస్ బోర్డ్, ప్లేయింగ్ కార్డ్స్, స్మాలర్ దాన్ ఇవన్నీ అప్పట్లో. జిగ్సా పజిల్ అంటండి. ఈ జిగ్సా పజిల్ అంట ఇది 1939 టు 1945లో పజిల్స్ అంటండి. జిగ్సా పజిల్ అంట. ప్లేయింగ్ కార్డ్స్, చెస్ బోర్డ్ అలాగా యూజ్ చేసేవారంట. తర్వాత వచ్చేసి మై గాడ్ ఇక్కడ కత్తులు. సో the blade is made steel, double-edged, partially one one edge అంట. ఇది కత్తులు చూసారా, వార్ టైంలో వీళ్ళు బ్రిటిష్ కత్తులు ఇలాగా ఉండేవంట. సో సాకెట్స్ అన్నీ ఇలా ఉండే అంటండి. అది ఇక్కడ మ్యూజియంలో పెట్టారు. తర్వాత వచ్చేసి ఇవేంటి బాటిల్స్. ఫర్ యువర్ సేఫ్టీ ప్లీజ్ ఓపెన్ వన్ డ్రాన్ ఎట్ ఎ టైం. ఓపెన్ హియర్ అంట. చూద్దాం ఏమున్నాయో ఇందులో. వావ్, కాలం 1 టుబాకో పైప్స్ అంటండి ఇవన్నీ. షెల్ పైప్స్. తర్వాత కాలం 1 ఇది కాలం 1. కాలం ఏ వచ్చేసి గ్యాస్ క్లో అంట. బౌల్స్, బియర్, ఏ మార్క్ యాజ్ డిస్ప్లేడ్. గ్లాస్ బౌల్లో ఇది వీళ్ళు పైప్స్ ఇవన్నీ ఉన్నాయి. FCD బౌల్స్ అంటండి. బౌల్స్, పార్షియల్ ఫేసెస్ ఇవన్నీ ఉన్నాయి. F వచ్చి స్మాలర్ బౌల్ ఇండికేట్స్ పీరియడ్ బట్ ద టొబాకో వాజ్ ఎక్స్పెన్సివ్ అంట. F ఆ టొబాకోని దాంట్లో చూసి వీళ్ళందరూ టొబాకోస్ పైప్స్ అంట. క్లే టొబాకో పైప్స్ అంటండి ఇవి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ సెషన్ 1. ఇందులో ఏమున్నాయి, మిలిటరీ అంట. ఏమో మిలిటరీస్ గురించి మాట్లాడుతున్నారు. మిలిటరీ పైప్స్. తర్వాత ఇవన్నీ బ్రాస్ అండ్ కార్పెట్స్ అంట. కార్పెట్స్, బాక్లెట్ ప్లేట్స్. అది ఎప్పుడు మేడ్ బై జే టెర్రీ అండ్ కో అంటండి ఇవన్నీ. కార్పెట్స్, బ్యాగ్స్, లాక్ ప్లేట్స్ అవన్నీ అన్నమాట. ఇవి మిలిటరీకి సంబంధించినవి అన్నమాట. కాయిన్స్ కూడా ఉన్నాయి. సో ఇదొక కాలం. నెక్స్ట్ చూస్తే సెరామిక్ ప్లేట్స్ అంటండి. ఇది సెరామిక్ ప్లేట్స్ చూసారా ఎలా ఉన్నాయో, బాగున్నాయి కదా. అండ్ ఇది వచ్చేసి మై గాడ్ గ్లాసెస్ అండ్ బాటిల్స్. అప్పట్లో 90s 40sలో ఇలా యూజ్ చేసేవారంట. చూసారా బాగుంది కదా. హిస్టరీ తెలుసుకోవడం చాలా మంచిది కదా. స్టోన్ వేర్ అంటండి ఇవి. ఏబిసిడి అదండి స్టోన్ వేర్ 90s 40sలో. ఇంకేముంది, ఇది చూడండి. వార్లో డూ నాట్ టచ్. వార్ చేసినప్పుడు పపకురా మ్యూజియం.
సో ఇది వారులో. తర్వాత వచ్చేసి సో ఇది హాస్పిటల్ సెట్టింగ్. ఇది నర్సెస్కి ఇంపార్టెంట్. అప్పట్లో వాళ్ళు ఇలాగనమాట, నర్సెస్ డ్రెస్సెస్ అలా ఉండేది. సో కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్ అవన్నీ పెట్టుకొని ఉన్నారు. చూడండి, బాగుంది కదా. అప్పుడు సోల్జర్స్కి వూన్స్ ఏమైనా అయినప్పుడు అక్కడ నర్సెస్, మెడికల్ టీమ్ వర్క్ ఎలా చేసేవారో అది చూపిస్తున్నారు ఇక్కడ. సో ఇది మనకి ఇంపార్టెంట్ నర్సెస్కి. ఓన్ సోల్జర్స్ కమింగ్ ఫ్రమ్ అడ్వాన్స్డ్ డ్రెస్సింగ్ స్టేషన్ అట్ బ్రాంఫే వుడ్ 19th July 1916లో. 19th July 1916లో అంటండి. అప్పుడు ఇలా ఉండేవారంట. ఇలా వచ్చి డ్రెస్సింగ్ కోసం ఇలా వచ్చి చేసేవారంటండి. సో ఇంట్లో ఉన్నాయి. సో ఇది హాస్పిటల్ ఫామ్. ఇది పోస్ట్ కార్డ్ విల్ బి డిస్ట్రాయిడ్ అని అప్పట్లో యూజ్ చేసిన పోస్ట్ కార్డ్ సిగ్నేచర్ and then co-limited. So I have received you letter dated telegram and parcel. Letter follows at first opportunity. I have received two letter from you lately for a long time. Signature only, date. సో ఇలా ఉండేది. బాగుంది కదా. పోస్ట్ కార్డ్ అంట. And then we'll see here something is there. I don't know, but right. Okay. ఇదండి, ఇలా ఉండిందండి మ్యూజియం. నైస్ కదా. ఓకే, బాయ్. నచ్చితే లైక్ చేయండి.